నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. నువ్వు అనుభవించిన బాధను మర్చిపో, కానీ దానికి కారణమైన వారిని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనసులో అసూయ ద్వేషాలు లేని వాళ్ళను అందరూ అభిమానిస్తారు. అందరికీ సమానంగా ఉన్నది సమయం మాత్రమే. దాన్ని సరిగా ఉపయోగించుకున్న వారే అనుకున్నది సాధించగలరు. మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయమవుతుంది. డబ్బుకు విత్తనం ఏదైనా ఉందంటే అది డబ్బే. తొలి రూపాయి సంపాదించడం కష్టమే. దానిని పొదుపుగా వాడుకొని పెట్టుబడిగా పెడితే ఆ రూపాయే ఎంతైనా కూడబెడుతుంది. ఏ పని చక్కగా చేయాలన్నా ఆసక్తి ఉండాలి ఆ పనిలో. మంచి సమయం కోసం వేచి చూస్తూ ఉండకండి, ఎందుకంటే అలాంటి సమయం ఎప్పటికీ రాదు. నీ పోరాటం ఎలా ఉండాలంటే ఓటమి కూడా గర్వపడాలి, గొప్ప వీరుణ్ణి చూశానని. అవసరం లేని విషయాల్లో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం చాలా సులభంగా సాగిపోతుంది. ఒకే రోజులో ఏ విత్తనం ముఖ్యం కాదు. గొప్పవాటి నిర్మాణానికి సమయం పడుతుంది. సహనం అవసరం. ఓర్పు చాలా గొప్పది. అది ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత గొప్పగా ఉంటుంది. యవ్వనంలో ఉన్న పొగరు వయసు పెరిగే కొద్దీ ఉండదు. ఎందుకో తెలుసా? గర్వాన్ని, పొగరును మరియు అహంకారాన్ని బాధ్యతలు నెత్తికెక్కి అణిచివేస్తాయి. నీ జీవితం స్వచ్ఛమైన మంచినీరులా ఉండాలి. నీరు విలాసవంతమైంది కాదు, కానీ జీవించటానికి అత్యంత అవసరం. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపాయం లేని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనవి. మీరు అనుభవించిన బాధను మర్చిపోండి, కానీ ఆ బాధకు కారణమైన వ్యక్తులు మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు లేదా వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. ఒక్క సంతోషం 100 విచారాలను తరిమి కొడుతుంది. ఒక్క సిరా చుక్క వేల లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది. ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది. నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. ఎప్పుడు మాట్లాడాలనే కాదు, ఎప్పుడు ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవటమే నిజమైన విజ్ఞానం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. జరిగిన దాని గురించి బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. రాత్రిపోయి పగలు వచ్చినట్లు నీకు మంచి రోజులు వస్తాయి. నోరు జారిన మాట, చేయి జారిన అవకాశం, గడిచిపోయిన కాలం తిరిగి లభించవు. ఇతరుల విజయానికి నువ్వు చేసిన సహాయం నిన్ను నీ విజయానికి ఎప్పటికీ దూరం చేయదు. కఠినమైన పనులను తేలిగ్గా చేయగలవారు విద్యా బోధకుడు. కదలకుండా నిలిచిన వారే ఎక్కువ అలసిపోతారు. నీలోని సూర్యుని లాంటి కాంతిని, శక్తిని నీ కోసం ఆకాశంలో నిలబడిన వారి కోసం ఉపయోగించకు. ఒక మూర్ఖుడు తన పని మానుకొని ఇతరుల యొక్క పని ఒత్తిడిలో ఉంటాడు. ఆలోచనలు స్థిరంగా ఉండి ఆచరణలో వేగం అలవర్చుకుంటే నువ్వెప్పటికీ విజయితివే. ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మీకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. జీవితం సంతోషంగా సాగిపోవాలంటే ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి. ఎక్కడి విషయాలు అక్కడే మర్చిపోవాలి. తానేం మాట్లాడాలో తెలిసిన వారు తెలివైన వారు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వారు వివేకవంతులు. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా లేదా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం. ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవటం వల్లనే అందరూ బాధలకు గురి అవుతున్నారు. నీరు ఎంత అమూల్యమైందో బావి ఎండిపోయే వరకు తెలియదు. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. ఒకటిగా చేరటం ప్రారంభం, ఒకటిగా ఉండటం ప్రగతి, ఒకటిగా పనిచేయటం విజయం,
ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగా లేకుంటే లైఫ్లో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. ఓపిక ఉత్తమమైన ఔషధం. ఓర్పు అనేది ఎంత వేగంగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. ఓర్పుకు మించిన తపస్సు లేదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించిన వాళ్ళకి ఏడవలసిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమనుకున్నా దాన్ని సాధించుకుంటాడు. ఒక మనిషిలోని ప్రతిభను ప్రావీణ్యాన్ని ఎవరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి. ప్రయత్నించేందుకు ఎప్పుడు విఫలం కావద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది. నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగటమే నీ తొలి విజయం. ప్రయత్నంలోనే సంతృప్తి ఉంది, సాధించటంలో కాదు. పూర్తి ప్రయత్నంలోనే పూర్తి విజయం ఉంటుంది. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడటం ఆపి ఆ పని చేయటమే. వంశపారంపర్య సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. వైఫల్యం అనే వ్యాధిని చంపటానికి విశ్వాసం మరియు కష్టపడి పనిచేయటం ఉత్తమ ఔషధం. ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటల్లోని నిలకడను బట్టి తెలుస్తుంది. ఒకరిని ఓడించటం చాలా సులభం, కానీ ఒకరి మనసు గెలవటం చాలా కష్టం. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతని సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయంపైన ఆధారపడి ఉంటాయి. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఒక మేలైన మానవుడు తన మాటల్లో నిదానంగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు. ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైన ఈగల బాధ తప్పించుకోలేదు. కింద పడ్డామని ఆగిపోకు. తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మీరు సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలే ఉంటాయి. అడ్డంకులకు కృంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనాలి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం. విజయం, బద్ధకం రైలు పట్టాలాంటివి, ఎప్పటికీ కలవు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండో దానితో వైరం పోనాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.